DC వర్సెస్ LSG విశాఖపట్నంలో టర్న్డ్ అవుట్ టు బి అ థ్రిల్లర్. అసలు LSG ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు 30 తక్కువ కొట్టారు. అలాగే DC చేజ్ చేస్తూ వాళ్ళు ఎందుకు అన్ని వికెట్లు కోల్పోయారు? అసలు ఇంత క్లోజ్ గా ఎందుకు వచ్చింది మ్యాచ్? అశుతోష్ మళ్ళీ సూపర్ స్టార్ గా ఎలా మారాడు? ఈ విప్రాజ్ ఎవడు బాబు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకోవాలా? దీంతో పాటు మరి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ రాబోతోంది. గుజరాత్ టైటన్స్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్ తోపు టీమ్ లా కనిపిస్తుంది అని పేపర్. మరి జీటీ దగ్గర ఇనఫ్ ఫైర్ పవర్ ఉందా వాళ్ళని అప్సెట్ చేయడానికి, వాళ్ళని ఓడించడానికి? మాడుకోవాలా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ టైమ్ టు డూ దాట్. బికాజ్ ప్రతిరోజు 8 గంటలకి పొద్దున 8 AM వీడియోస్ మీ దగ్గరికి వస్తున్నాయి బట్ IPL. సో ఆల్ ది యాక్షన్ ఇస్ హియర్. అన్ని రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ మొత్తం అంతా ఎక్కడ తీసుకొస్తాం మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి వెళ్తున్నప్పుడు వీడియో ఆటోమేటిక్ గా. అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ మీరు పార్ట్ ఆఫ్ స్టంప్ టేల్స్ కమ్యూనిటీగా మారుతుంటారు. సో డూ దట్ ఫర్ అస్. మీరు చేసే ఒక చిన్న పని మాకు చాలా హెల్ప్ చేస్తుంది. గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ వాలిడేషన్. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు ది యాక్చువల్ వీడియో. LSG వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఏం చేశారంటే, వాళ్ళు అసలు వన్ పాయింట్ ఆఫ్ టైం దే వర్ 160 out for 2, 161 for 2 సరిగ్గా చెప్పాలంటే. అక్కడి నుంచి 13.3 దగ్గర 161 for 2, అక్కడి నుంచి 209 మాత్రమే కొట్టారు. అంటే 48 runs కి దే లాస్ట్ ఆల్మోస్ట్ 6 or 7 వికెట్స్ కోల్పోయారు వాళ్ళు. క్యా రే భయ్, ఐసా బ్యాటింగ్ కడితే కైసే చల్తా? కుదరదు కదా. కంప్లీట్ గా జూమ్ అని జార్డు బండి కింద దిగినట్టు దిగిపోయారు. భయంకరంగా కొలాప్స్ అయిపోయింది వాళ్ళ బ్యాటింగ్ మొత్తం అంతా కూడా. ఆ కొలాప్స్ కి ముందర ఆఫ్ కోర్స్ దే వాజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఆల్సో. సరే, ఫస్ట్ మీకు ఏం జరిగింది సమరీ చెప్పాలిగా. ఫస్ట్ బ్యాటింగ్ చేసి LSG 209 స్కోర్ చేశారు. గుడ్ హాఫ్ సెంచరీస్ ఫ్రమ్ నికోలస్ పూరన్ అండ్ మిచ్ మార్ష్. అండ్ మంచి బౌలింగ్ చేశారు ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్, మిచ్ స్టార్క్. అండ్ చేస్తూ వీళ్ళు పవర్ ప్లేలు ఎక్కువ రన్స్ స్కోర్ చేసి 50 for 4 ఎంతో. బట్ ఓవరాల్ గా ఈవెన్చువల్ గా లాస్ట్ ఓవర్ లో 3 balls మిగిలిండగానే 211 స్కోర్ చేసి మ్యాచ్ గెలిచేశారు. ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీ అండర్ ప్రెషర్ చేజ్ చేస్తూ ఫ్రమ్ అశుతోష్ శర్మ. విప్రాజ్ తను కూడా చక్కగా ఆడాడు. ఇలా వీళ్ళందరూ కూడా కలిసి కాంట్రిబ్యూట్ చేశారు గెలుపు కోసం ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. ఓకే, ఇందాక చెప్పినట్టుగా 161 for 2 నుంచి 209 మాత్రమే చేశారు. సో 48 పరుగుల్లో 6-7 వికెట్లు కోల్పోయారు. ఇది ఒక పెద్ద టాకింగ్ పాయింట్. అది ఎందుకు జరిగింది అది మాట్లాడుకోవాలి. బికాస్ దానికి ట్రిగర్ చేసింది ఎవరు అంటే, ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇట్ వాస్ కుల్దీప్ యాదవ్. మిగతా అందరూ కూడా కుప్పలు తప్పల్లో రన్స్ ఇస్తుంటే కుల్దీప్ యాదవ్ వచ్చి నాట్ హ్యాపెనింగ్ నేను వేస్తా ఇక్కడ అని చెప్పి ఆ 14th ఓవర్ వేస్తూ ఒక వికెట్ తీసుకొని 1 run మాత్రమే ఇచ్చి బ్రేక్స్ వేసాడు బాసు. ఆ బ్రేక్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో మిచ్ స్టార్క్ వచ్చి తనొక వికెట్ తీసుకొని, దట్ వాజ్ నికోలస్ పూరన్స్ వికెట్. అక్కడి నుంచి మొత్తం ఖేల్ మొత్తం మారిపోయింది. టక్ అని వికెట్స్ పడుతూనే ఉన్నాయి. నోబడీ గాట్ గోయింగ్. ఈవెన్చువల్ గా డేవిడ్ మిల్లర్ లాస్ట్ లో కొన్ని రన్స్ కొట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ 209 కూడా వచ్చేది కాదేమో. అసలు ఎందుకు వచ్చింది 209 అంటే ఇది మన నెక్స్ట్ పాయింట్. అక్కడే మిచ్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఇద్దరి ఇన్నింగ్స్ కూడా వస్తుంది. బోత్ స్కోర్డ్ 70s, క్విక్ ఫైర్ 70s. ఒకటి దాదాపు 200 స్ట్రైక్ రేట్, ఇంకొకటి కొంచెం తక్కువ. బట్ ఇద్దరు కూడా ఫ్యాంటాస్టిక్ గా బ్యాటింగ్ చేశారు. ఈ మిచ్ మార్ష్ ఎవడైతే ఉన్నాడో ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తారని చెప్పారు ఈ IPL లో. బికాస్ క్రికెట్ ఆస్ట్రేలియా దానికి అంత మటుకే క్లియరెన్స్ ఇచ్చారు. ఏం కొట్టాడు 6లు బాసు, ఫస్ట్ స్టార్ట్ నే మొదలు పెట్టాడు కదా. ఈ విశాఖపట్నంలో ఇప్పటికే ఇంత ముందర కూడా ఒక వైట్ బాల్ మ్యాచ్, అది ODI T20 గుర్తు రావట్లేదు కానీ నాకు సరిగ్గా చితాక్ కొట్టి పెట్టారు ఆ మ్యాచ్ లో ఇండియాని. మార్ష్ అండ్ హెడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తో మ్యాచ్ ఫినిష్ చేశారు ఆ రోజు. అండ్ మళ్ళీ అదే గ్రౌండ్ లో మార్ష్ సెడ్ ఐఎమ్ హియర్ టు ప్లే ది IPL అండ్ ఫెంటాస్టిక్ గా స్టార్ట్ అయిన తన టోర్నమెంట్. అలాగే నికోలస్ పూరన్ కూడా హి వాజ్ డ్రాప్డ్ ఆన్ 17. ఒక సిట్టర్ అంటే ఏంటంటే కూర్చోవడం కాదు, సిట్టర్ అంటే చాలా ఈజీ క్యాచ్ అని. లడ్డు క్యాచ్ కావాలని ఆయన అంటారే, అలా లడ్డు క్యాచ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనోడు పట్టకుండా పుసుకను వదిలేశాడు సమీర్ రిజ్వీ. దాని తర్వాత కొట్టాడు మహాప్రభు, ఇంకా అసలు తగులుకున్నాడు అంతే. 6 అయితే ఈజీగా కొట్టేశాడు. తన కెరియర్ లోనే 600కి పైగా 6s ఉన్నాయి. 4s 6s కంటే తక్కువ ఉన్నాయి. సేమ్ ఈ ఇన్నింగ్స్ కూడా అదే కంటిన్యూ అయింది. ఇలా వీళ్ళిద్దరు కాంట్రిబ్యూట్ చేశారు ఫర్ లక్నో సూపర్ జైంట్స్. మిచెల్ స్టార్క్ గురించి కాస్త మాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తన ఫస్ట్ స్పెల్లో 2 overs 28. ఎలా అయితే లాస్ట్ సీజన్ కూడా ఇనిషియల్ మ్యాచెస్ లో సరిగ్గా వేయలేదో అలానే ఎక్స్పెన్సివ్ గా మారాడు. బట్ స్టిల్ క్యాప్టెన్ తన పైన కొంచెం నమ్మకం చూపించి వెనక్కి తీసుకొచ్చాడు. మళ్ళీ అక్షర్ పటేల్ చాలా మందితో బౌలింగ్ చేయించాడు. విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. బట్ సెకండ్ స్పెల్లో హీ టుక్ 3 wickets for 14 runs. ఐ థింక్ ఇట్ వాజ్ గ్రేట్ కమ్ బ్యాక్ బై మిచ్ స్టార్క్. సో తను కుల్దీప్ యాదవ్ వేసిన మంచి ఓవర్ మీద డామినేట్ చేస్తూ దాని మీద బిల్డ్ చేస్తూ
హీ టుక్ దోస్ వికెట్స్ ఇన్ సెకండ్ స్పెల్. సో అలా తను కాంట్రిబ్యూట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ విన్ కి. చేజ్ మొదలైన తర్వాత 210 చేజ్ చేస్తున్నారు. జరిగితే దట్ విల్ బి ద హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇంతకు ముందర గుజరాత్ లయన్స్ తో 209 పరుగులు సక్సెస్ఫుల్ గా చేజ్ చేస్తున్నారట. సో ఇట్ వాజ్ అ మాన్యుమెంటల్ టాస్క్ అండ్ వాళ్ళు ఏం ఫేవర్స్ చేసుకోలేదు బికాస్ పవర్ ప్లేలోనే 4 వికెట్స్ కోల్పోయారు. 4 వికెట్స్ పడిపోయిన తర్వాత 200 కంటే ఎక్కువ స్కోర్ చేసి గెలిచింది ఇదే మొదటిసారి ఐపీఎల్ చరిత్రలో. ఏందేందో జరుగుతుంది అబ్బా. అప్పటికే 4 మ్యాచ్లు జరిగాయి. 4 మ్యాచ్ల్లో కూడా విచిత్రాలు చాలా చూసాం, రికార్డులు చాలా చూసాం, సిక్స్ బోల్డ్ చూసాం, వికెట్స్ బాగానే చూసాం అండ్ అలా నడుస్తుంది మరి ఐపీఎల్. డీసీ గెలిచారు అంటే వాళ్ళ టాప్ ఆర్డర్స్ మీద రన్స్ రాలేదు. స్టబ్స్ కొంచెం చిన్న క్యామియో ఆడాడు, బట్ స్టబ్స్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన విప్రాజ్, విపి అని రాసుకున్నాడు జెర్సీ పైన, విపి. తను ఉత్తరప్రదేశ్ చెందిన ప్లేయర్ అని చెప్పి విన్నాను. అండ్ లెగ్ స్పిన్ వేస్తాడు, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. కవర్స్ తన ఫేవరెట్ రీజన్ బాస్. కవర్స్ మించి 4s 6లు అన్ని రన్స్ అక్కడే. ఐ థింక్ ఇది చూసిన తర్వాత మిగతా టీం బౌలర్స్ అందరూ కూడా అక్కడ మటుకు రన్స్ ఇవ్వద్దు, ఇంటూ ద స్టంప్స్ చేయాలి, లెగ్ స్టంప్ ఆడిద్దాం, లెగ్ సైడ్ ఆడిద్దాం, చూద్దాం ఏం చేస్తాడు అనుకుంటారేమో. బికాస్ అన్ని అటే కొట్టాడు. ఏం కొట్టాడు. అశుతోష్ శర్మ అప్పటిదాకా అసలు రన్సే రావట్లేదు, స్ట్రగుల్ అవుతున్నాడు. రన్ బాల్ నడుస్తుంది తన స్కోర్. బట్ విప్రాజ్ వచ్చి కొట్టిన తీరు, ఆ కౌంటర్ అటాక్ చేసిన విధానం, ఇన్ఫాక్ట్ దానికంటే ముందర ఇంగ్లీష్ లో బ్రాడ్కాస్టర్స్ టాకింగ్ టు కెవిన్ పీటర్సన్, డగౌట్ ఇంటర్వ్యూస్ అవుతాయి కదా ఐపీఎల్లో, ఆ డగౌట్ ఇంటర్వ్యూలో కెవిన్ పీటర్సన్ తో మాట్లాడుతుంటే కెవిన్ పీటర్సన్ ఏమన్నారంటే అశుతోష్ శర్మ అండ్ విప్రాజ్ వీళ్ళిద్దరు వస్తారా, అలా బ్యాటింగ్ చూడండి, దిల్ ఖుష్ చేస్తారు అన్నాడు. చెప్పినట్టు జరిగిపోయింది. కాబట్టి ఆ ఇంటర్వ్యూ అవుతున్న టైంలో 2 వికెట్స్ కూడా పడ్డాయి వాళ్ళకి, అది వేరే విషయం అనుకోండి. బట్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వాజ్ ఎక్స్ట్రాడినరీ బికాజ్ తక్కువ బాల్స్ చాలా ఎక్కువ రన్స్, ఎక్కువ వికెట్స్ కూడా లేవు, కౌంటర్ అటాక్ చేయాలి. వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, రిథమ్ లో ఉన్నారు, దేవర్ ఆన్ టాప్. ఎల్ఎస్జీ బౌలర్స్ పెద్ద బౌలింగ్ లేదు వాళ్ళకి, అయినా దేవర్ ఆన్ టాప్. అండ్ వీళ్ళిద్దరు భలే కౌంటర్ చేసి గెలిపించారు మొత్తానికి. సో విప్రాజ్ కి ఫుల్ మార్క్స్ టు హిమ్. మొదటి మ్యాచ్ ఆడుతూ ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. అండ్ అఫ్ కోర్స్ అశుతోష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లాస్ట్ సీజన్ ఆ చేజ్ లో గెలిపించింది అది ఫ్లూక్ కాదు, మళ్ళీ చేయగలుగుతాను అని ప్రూవ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ సబ్ గా వచ్చి ఈ హై ఇంపాక్ట్ నాక్ ఆడి ఫ్యాబ్ డు ప్లెసీ అన్నాడు కూడా తర్వాత, ఇందుకే ఇంపాక్ట్ సబ్లు ఉన్నవి అని. బౌలర్స్ అందుకే అంటారు ఇందుకే ఇంపాక్ట్ సబ్ ఉండకూడదు అని. డిబేట్ విల్ గో ఆన్. రైట్ నో ఇంపాక్ట్ సబ్ ఉన్నాడు, ఫెంటాస్టిక్ గా వాడుకున్నాడు అశుతోష్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు కూడా. రన్ బాల్ 20 నాకు చెప్పగా ఫస్ట్ 20 runs లో 20 balls తీసుకుని, దాని తర్వాత 21st ball లో 6 స్పైన్ లెగ్ మించి, 22nd ball కవర్ డ్రైవ్ 4, సో 2 balls 10. యాక్చువల్లీ ఈ 20 balls తర్వాత చూస్తే కనుక 11 balls లో 46 runs స్కోర్ చేశాడు. ఆప్షన్ లో ఎంత కొన్నారు తెలుసా? 3.8 crores కొనుక్కున్నారు. ఆ రోజు వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ స్టార్ స్పోర్ట్స్ ఏమన్నారంటే, కేఎల్ రాహుల్ ని కొనుక్కున్న ప్రైస్ కంటే కూడా మాకు ఎక్కువ సంతోషం కలిగింది ఈ అశుతోష్ శర్మని 3.8 crores కొనుక్కున్నందుకే. ఎందుకంటే 8 కోట్లు 10 కోట్లకు వెళ్ళిపోతాడు అనుకున్నాం, ఎవరు బిడ్ చేయలేదు, మేము చాలా హ్యాపీగా ఫీల్ లోపల కోవిడెన్స్ చేసామని చెప్పారు ఆయన. అలాంటి ఒక స్టీల్ బై ఇలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ నాక్ తో గెలుపు కూడా అందించాడు ఆల్రెడీ. సో హ్యాట్స్ ఆఫ్ టు అశుతోష్ శర్మ. చివరాఖరిగా క్యాప్టెన్సీని మాట్లాడుకుందాం. అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ కూడా అంటే గెలిచారు కాబట్టి దానిలో తప్పులు తీయడానికి ఉండదు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ తనే చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, చాలా మందితో బౌలింగ్ చేయించాను, వర్కౌట్ అయ్యి ఉండకపోయింటే నన్ను వేసుకునేవాళ్ళు, లక్కీ లేదో గెలిచాం కాబట్టి లాస్ట్ లో సరిపోయింది, కొంచెం తప్పులు జరిగాయి, ఈ బౌలర్ని ఆ బౌలర్ని అక్కడ ప్లేస్ లో వేయాల్సింది వేరే వాళ్ళు ఇంకెవరు వేస్తూ పోయాను, నేర్చుకుంటా కొత్త కదా అని చెప్పాడు. ఫ్రస్ట్రేషన్ కూడా కాస్త కనిపించే, కొంచెం కోపాలు కూడా అవన్నీ కనిపించే ఫీల్డ్ పైన. అటుపక్క రిషబ్ పంత్ చూస్తే ఎల్ఎస్జీకి ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తూ కొన్ని పొరపాట్లు చేసినట్టుగా అనిపించింది. ఏమాట కామాట శార్దుల్ ఠాకూర్ 2 overs మాత్రం వేయడం ఏంటి, దానిలో 2 వికెట్స్ తీసుకున్న తర్వాత ఎక్కడ వేయించాలి కదా, లాస్ట్ ఓవర్ అని ఇవ్వాలి కదా, ఇవ్వలే. షాబాజ్ తో వెళ్ళాడు, ఒక రిస్క్ తీసుకున్నాడు, బహుశా మోయితున్నాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు యాజ్ అ బ్యాటర్. అయింది కూడా, తన కీపింగ్ సరిగ్గా చేయలేదు కదా, పట్టుకొని స్టంప్ చేసి ఉంటే మ్యాచ్ అక్కడికే అయిపోయింది. సో తన చేయలేదు. బట్ కొన్ని సిలిపన్లు చేశాడు, లైక్ కుల్దీప్ యాదవ్ ఆడుతున్నప్పుడు చూసారా, తను ఆడిన తర్వాత ఇలా తోసాడు కావాలని, సరదాగా క్రీజ్ లో తోసేసి నేను అవుట్ చేస్తాను నేను, ఇలాంటివి చేస్తూ కూర్చున్నాడు. స్టంప్ మ్యాచ్ లో కూడా కొన్ని ఫన్నీ డైలాగ్స్ అవన్నీ వేశాడు. బట్ ఓవరాల్ గా తన క్యాప్టెన్సీ వాజ్ ఓకే. తన బ్యాటింగ్ కూడా 0 మాత్రమే కొట్టాడు. సో ఇలా ఈ మ్యాచ్ పూర్తి అయిపోయింది. ఈ రివ్యూలో మీకు ఎవరు చాలా బాగా ఆడారు అనిపించింది ఇన్ బోత్ ద టీమ్స్ కంబైన్డ్? విప్రాజ్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఇంపాక్ట్ చేసింది మిమ్మల్ని, అలాగే అశుతోష్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఎంత ప్రభావితం చేసింది, దాని గురించి కూడా కమెంట్ పెడితే బాగుంటుంది. అలాగే లైక్ ది వీడియో ఇందాక చెప్పినట్టుగా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టైల్స్ కి. నౌ రివ్యూ అయిపోయింది, ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రివ్యూ. బికాజ్ ఇప్పటిదాకా 4 మ్యాచ్లు జరిగాయి, అంటే 8 టీమ్స్ ఆడేశారు, 2 టీమ్స్ మాత్రమే బాకీ ఉన్నాయి, అది నెక్స్ట్ మ్యాచ్ లో ఆడబోతున్నారు. అహ్మదాబాద్ లో మ్యాచ్ గుజరాత్ టైటన్స్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. ఆన్ పేపర్ చూస్తే పంజాబ్ కింగ్స్ తోపు టీం, అంటే తోపు టీం లా అనిపిస్తుంది. డీప్ పాకెట్స్, అంటే ఫుల్ పైసలు లోడ్ చేసుకున్నారు ఆప్షన్ లోకి, మొత్తం అంతా ఖర్చు పెట్టేశారు, గొప్ప ప్లేయర్లు తెచ్చుకున్నారు. అండ్ దాంతో ఈసారి వాళ్ళ కోచ్ పాయింటింగ్ అంటే ఏంటంటే, వీ వాంట్ టు మేక్ ద బెస్ట్ పంజాబ్ కింగ్స్ టీమ్ ఎవర్ అంటాడు ఆయన. పెద్ద ఆస్కే, బికాజ్ వీళ్ళు 2014లో ఫైనల్స్కి వెళ్ళారు,
దాని తర్వాత మళ్ళీ అంతగా పర్ఫామ్ చేసింది లేదు. స్వయంకృత అపరాధాలు చాలా చేస్తూ ఉంటారు, సెల్ఫ్ గోల్స్ బాగా కొడుతుంటారు, గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోతుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు లీగ్ ఫేజ్ లో, సడన్ గా మ్యాచ్ రన్ ఓడిపోయి బయటికి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ వీళ్ళు చేయడం కామనే, చాలా సందర్భాలు చూసాం. అది జరగకుండా ఉంటే కనుక దే హ్యావ్ ద టీమ్ టు గో ఆల్ ది వే. ఇదైతే రాసి పెట్టుకోండి. పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబో కూడా వెనక్కి వస్తుంది. కోచ్ అండ్ కెప్టెన్ కాంబో. ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరే కోచ్ అండ్ కెప్టెన్ గా ఉంటూ వాళ్ళని ఫైనల్స్ దాకా తీసుకెళ్లారు. సో ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ ఇంకొంచెం బెటర్ చేయాలనుకుంటారు వీళ్ళు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్స్ ఎవరు వీళ్ళకంటే శ్రేయస్ అయ్యర్, నౌ టైటిల్ విన్నింగ్ క్యాప్టెన్, అండ్ అఫ్ కోర్స్ దిస్ అ పాయింట్ టు ప్రూవ్. ఎలా అయితే ఇషాందార్ కిషన్ కూడా ఉండిందో ఒక పాయింట్ టు ప్రూవ్ సన్ రైజ్ హైదరాబాద్ లో ఆడుతున్నప్పుడు మిగతా ప్లేయర్స్ కి, సెలెక్టర్స్ కి అందరికీ కూడా, అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఆల్సో గాట్ ద సేమ్ కాంట్రాక్ట్ స్నబ్. ఇషాన్ కిషన్ కి శ్రేయస్ అయ్యర్ ఒకే టైంలో కాంట్రాక్ట్ తీశారు. సో తను బాగా పర్ఫామ్ చేసిన తర్వాత అన్ని గెలిచాడు. రంజీ ట్రోఫీ గెలిచాడు, సైయద్ ముష్తాక్ అలీ గెలిచాడు, ఐపీఎల్ గెలిచాడు, ఏమి తీసుకున్నారు బై టోర్నమెంట్ గెలుస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్త టీం కెప్టెన్ గా వస్తున్నాడు. సెకండ్ హైయెస్ట్ మనీ పేడ్ ఇన్ ఆప్షన్ శ్రేయస్ అయ్యర్కే. సో తనున్నాడు. తనతో పాటుగా యూ హ్యావ్ మార్కస్ స్టాయినిస్, ద గ్రీక్ గాడ్, గ్రీస్ నుంచి చెందినవాడు కాబట్టి అలా అంటుంటారు మార్కస్ స్టాయినిస్. ఇఫ్ యూ డిడ్ంట్ నో, గివ్ మీ లైక్ అబౌట్ దాట్. మ్యాక్స్వెల్ 2014 లో వీళ్ళ తరఫున ఆడాడు మ్యాక్స్వెల్. అప్పుడు వీళ్ళు ఫైనల్ దాకా వెళ్ళారు. దట్ వాస్ హిస్ బెస్ట్ సీజన్ అనుకుంటా బై ఫార్. బట్ దాని తర్వాత ఐ థింక్ 2018-19 లాస్ట్ టైం ఈ ప్లేడ్ ఫర్ పంజాబ్ కింగ్స్. అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇయర్ నాకు గుర్తులేదు. బట్ నవ్ ఈస్ బ్యాక్. BBL లో మంచి ఫామ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటారు వాళ్ళు. అక్కడ బాగా రన్ స్కోర్ చేసాడు, వికెట్స్ కూడా తీసుకున్నాడు. దాంతో పాటుగా యూ ఆల్సో హ్యావ్ మార్కో జెన్సన్, ద సౌత్ ఆఫ్రికన్ టాల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో నిప్పి కస్టమర్, చక్కగా బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలడు, స్వింగ్ చేస్తాడు, బ్యాట్ తోటి కూడా లాంగ్ సిక్సెస్ కొట్టగలడు. అండ్ అజ్మతుల్లా అమర్జాయ్ కూడా ఉన్నాడు, ది అఫ్ఘానీ ఆల్రౌండర్. దాంతో పాటుగా మోస్ట్ డిస్ట్రక్టివ్ T20 ప్లేయర్స్ లో ఒకరు జాష్ ఇంగ్లిష్ కూడా ఉన్నాడు ఈ స్క్వాడ్ లో. సో మంచి స్క్వాడ్ తో వస్తున్నారు పంజాబ్ కింగ్స్, విచ్ ఇస్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈ 11 చూస్తే కనుక మీరు కొంచెం షేక్ అవ్వాల్సింది. అంటే మీకు నచ్చిన టీంకి ఆపోజిట్ గా ఆడితే కాస్త భయం కలగాల్సిందే టీం చూస్తే. ప్లేడ్ వాచ్ అవుట్ ఫర్ యంగ్స్టర్స్, వాచ్ అవుట్ ఫర్ ఎవరని చూస్తే కనుక దేస్ ప్రియాంష్ ఆర్య. నౌ హూ ఇస్ ప్రియాంష్ ఆర్య అని క్వశ్చన్ రావాలి ఫస్ట్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రతి స్టేట్ వాళ్ళ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసుకుంటున్నారు కదా, దాంట్లో 6 balls లో 6 సిక్సెస్ కొట్టాడు. ఇంతేనా? కాదు, దాంట్లో 30 balls 100 కూడా ఉండింది. అంతేనా? లేదు. 280s పార్ట్నర్షిప్ విత్ ఆయుష్ బడోని అది ఉండింది. అంతేనా? కాదు. సయ్యద్ ముస్తాక్ అలీలో అగేన్స్ట్ ఉత్తరప్రదేశ్, భువి ఇంకా పీయూష్ చావ్లా ఉత్తరప్రదేశ్ టీంకి అగేన్స్ట్ గా 43 balls లో 102 పరుగులు కొట్టాడు. దాంతో అందరూ ఎవడ్రా ఈడు, ఎవడి కొర్రాడు అని చెప్పి చూసి నోటీస్ తీసుకొని స్కౌట్స్ అందరూ కూడా గట్టిగా బిడ్ చేశారు దాని కోసం. అండ్ పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్నారు. సో ప్రియాంష్ ఆర్య ఈజ్ ఎ యంగ్స్టర్ టు వాచ్ అవుట్ ఫర్. ప్లేయింగ్ 11 చూసుకుందామా? ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఫస్ట్ చూసుకుంటే కనుక, ఒకవేళ ఇంగ్లీష్ ఓపెన్ చేస్తాడా లేదా అని క్వశ్చన్ మార్క్. ఇంగ్లీష్ ఓపెన్ చేయట్లేదు అనుకుందాం, అజంప్షన్. అప్పుడు ఏమవుతుందంటే ప్రప్ సిమ్రన్, ప్రియాంష్ ఆర్య విల్ బి ది ఓపెనర్స్, ఇండియన్ ఓపెనర్స్, అన్క్యాప్డ్ ఓపెనర్స్. తర్వాత నంబర్ 3 లో శ్రేయస్ అయ్యర్ ఆడతా అని చెప్పేశాడు. అప్పుడు 4 లో ఇంగ్లీష్ రావాలి బ్యాటింగ్ చేయడానికి. తర్వాత మ్యాక్స్వెల్, స్టాయినిస్, శశాంక్ ఉన్నాడు, నేహల్ వదేరా ఉన్నాడు, మార్కో జెన్సన్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్ కూడా ఉంటాడు. అక్కడ దాకా బ్యాటింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అండ్ హర్షదీప్ అండ్ యుజ్వేంద్ర చహల్ అనమాట. సో బేసిక్ గా వీటిల్లోంచి వాళ్ళు 11/12 తయారు చేసుకోవాలి. ఇది పంజాబ్ కింగ్స్ విషయం. నా గుజరాత్ టైటన్స్ వైపు వెళ్తే కనుక వాళ్ళ ప్లేయింగ్ 11/12 చూద్దాం. శుభ్మన్ గిల్ సెట్, వాళ్ళ కెప్టెన్. జాస్ బట్లర్ మూవ్ అయ్యాడు ఇక్కడికి ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. అలాగే సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్ ద గ్రాంతర్వాసి, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగీసోర్ రబాడా, అండ్ అలాగే సిరాజ్ భాయ్ అండ్ ప్రసిద్ కృష్ణ. వీళ్ళు ద 12 ఫర్. అంటే ప్రసిద్ కృష్ణ మాత్రమే కాదు, ప్రసిద్ కృష్ణ / మహిపాల్ లోమ్రోర్ / అనుజ్ రావత్ ఎవరో ఒకరు ఆడొచ్చు. ఇది వీళ్ళ 12 గా ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. GT 11-12 చూసాం, బట్ వాళ్ళ నుంచి కొంచెం ఇంపార్టెంట్ ప్లేయర్స్ గురించి కూడా కాస్త మాట్లాడుకుందాం ఈ ప్రివ్యూలో. జాస్ బట్లర్ ఎవరైతే ఉన్నాడో, తన ఇంగ్లాండ్ క్యాప్టెన్సీ వదిలేసిన తర్వాత ఆడుతున్న మొదటి మేజర్ టోర్నమెంట్ ఇది. వైట్ బాల్ లో తన బ్యాటింగ్ ఫామ్ బానే ఉంది. ఇన్ఫాక్ట్ T20s లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. మేబీ ODIs లో నాట్ సో మచ్. ఇక్కడ ఈ టీం మారిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కూడా ఉంది. అదేంటంటే జాస్ బట్లర్ అండ్ యుజ్వేంద్ర చహల్ ఒకే టీంలో రాజస్థాన్ రాయల్స్ లో 3 సంవత్సరాలు కలిసి ఆడారు. మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. చహల్ బోల్డ్ అంత జోకులు వేస్తుంటాడు. ఐ కీప్స్ పుల్లింగ్ ఇస్ లైక్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇదంతా ఉంటే ఇప్పుడు వీళ్ళు ప్రత్యర్థులు అనమాట. సో ఫ్రెండ్స్ బికమ్ ఫోజ్, దోస్తులు దుష్మలుగా మారిపోతారు. అండ్ జాస్ బట్లర్ వర్సెస్ చహల్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అంటే జాస్ బట్లర్ అప్పటిదాకా ఉండాలిగా, పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడో తెలియదు కానీ అప్పటిదాకా ఉండాలి. కాబట్టి అదే బ్యాటిల్ కనుక మనం చూడగలిగితే ఇట్ షుడ్ బి ఫ్యాంటాస్టిక్. అలాగే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రషీద్ ఖాన్, దిస్ విల్ ఆల్సో బి ఫన్ టు వాచ్ బికాస్ శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్స్ చాలా బాగా ఆడుతున్న రెప్యుటేషన్. రషీద్ ఖాన్ ఎవరినైనా సరే అవుట్ చేయగలను అనే నమ్మకం ఉన్న బౌలర్. వీళ్ళిద్దరు ఢీకొంటే కొండా ఢీకొంటే ఎలా ఉండాలి, అద్దెర్రే పోవాలి. అదే జరిగే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్అప్ లో కూడా.
శుభ్మన్ గిల్ కెప్టెన్ ఆఫ్ జీటీ చెప్పింది ఏంటంటే పవర్ ప్లేని మేము మాక్సిమైజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు ఇలా అన్నాడని గమనించాలి మనం. లాస్ట్ సీజన్ ఐ థింక్ జీటీ యాజ్ ఎ టీమ్ వీళ్ళకి లోవెస్ట్ స్ట్రైక్ రేట్ ఉండింది, లోయెస్ట్ ఎకానమీ ఉండింది డ్యూరింగ్ ది పవర్ ప్లే. ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, 7.5 ఎంతో స్కోర్ చేశారు. అది ఆనదు. మీరు ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు మీకు అందరూ 9, 10, 11 కొడుతున్నప్పుడు 7, 7.5 కొడతామంటే ఎవరికి కావాలంటారు? ఎవ్వరూ అదని ఒప్పుకోరు. మీరు ఎఫ్డి రిటర్న్స్ ఇస్తా అంటే ఎవరికి కావాలి? అందరికి మ్యూచువల్ ఫండ్స్ కనీసం కావాలి, స్టాక్ మార్కెట్ కాకపోయినా కూడా రిటర్న్స్. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే రియలైజ్డ్ ఇట్. దానికి ప్రధాన పాత్ర పోషించాల్సింది శుభ్మన్ గిల్లే. అఫ్ కోర్స్ జార్జ్ బట్లర్ ఓపెనర్ గా ఉన్నా కూడా గిల్ కూడా ఆ అగ్రెసర్ రూపధారణ చేయాలి. బికాజ్ లాస్ట్ టైం తను కూడా 130 స్ట్రైక్ రేట్ తోనే బ్యాటింగ్ చేశాడు, సరిపోదు. తను తిరిగి మళ్ళీ ఇండియన్ టీం T20I ఫార్మాట్ లో ఆడాలి, రావాలి అనుకుంటే దిస్ ఇస్ హిస్ ఆడిషన్. ఇక్కడ బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ ఈ పాపులర్ రన్స్ కావాలంటే ఇట్స్ అబౌట్ గిల్ అండ్ జార్జ్ బట్లర్ వర్సెస్ హర్షదీప్ సింగ్ అండ్ మార్కో యాన్సన్. సో ఈ ఓపెనింగ్ బ్యాటర్స్, ఈ ఓపెనింగ్ బౌలర్స్ వీళ్ళు ఢీ కొంటే ఎలా ఉంటుందో చూడాలని నేనైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అనమాట. సో ఇంతే, దిస్ ఇస్ ద ప్రివ్యూ ఆఫ్ ద గేమ్ బిట్వీన్ జీటీ అండ్ పంజాబ్ కింగ్స్. మీ ఉద్దేశంలో ఎవరి డామినేషన్ అనుకుంటున్నారు? ఐ థింక్ ఆన్ పేపర్ పంజాబ్ కింగ్స్ షుడ్ డూ వెల్ అండ్ విన్ ద గేమ్. బట్ ఆన్ పేపర్ కి పర్ఫార్మెన్స్ ఆన్ ద గ్రౌండ్ కి చాలా తేడా ఉంటుంది. నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంటుంది. మ్యాచ్ జరిగినప్పుడు తెలుస్తుంది మనకి. అదనమాట సంగతి. ఇప్పటిదాకా చూస్తుంటే లైక్ ది వీడియో, కమెంట్ అబౌట్ హూ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఇస్, మంచి మ్యాచ్ అయిపోయింది అనుకుంటే దాని గురించి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సమ్ టైల్స్ కి, బికాస్ దట్ గో ఎ లాంగ్ వే ఇన్ గివింగ్ us lot of validation. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.